ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు తిమోతీలకు రాసిన పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని ఈ సమయమందు మనము తెలుసుకుందాం. నేపథ్యం: తిమోతికి, తీతుకు పౌలు వ్రాసిన ఉత్తరాలను సాధారణంగా కాపరి పత్రికలు అంటారు. తిమోతికి, తీతుకు అప్పగింపబడిన కాపరి పరిచర్యల విషయంలో పౌలుకున్న లోతైన శ్రద్ధను ఈ పత్రికలు చూపిస్తున్నాయి. అంతేకాక ఈ ఇద్దరు జతపని వారితో అతనికున్న బాంధవ్యాన్ని కూడా చూపిస్తున్నాయి. ఈ ఉత్తరాలు పౌలు జీవితంలో చివరి సంవత్సరాలలో వ్రాసినవి. పౌలు మిషనరీ ప్రయాణాల ఆరంభ దినాల నుండి సంఘాలు ఎలా అభివృద్ధి చెందాయో ఈ పత్రికలు చూపిస్తున్నాయి. తరువాతి కాలంలో పౌలు చేసిన ప్రయాణాలు. పౌలు ప్రయాణాలలో చాలా భాగం అపోస్తలుల కార్యాలలో వ్రాసి ఉన్నప్పటికీ అన్నీ వ్రాసి లేవు. రచయిత తన పుస్తకం ప్రయోజనాన్ని బట్టి తాను నిర్ణయించుకున్న చోట అపోస్తలుల కార్యాల గ్రంథం ఆగిపోయి పౌలు జీవితం చిట్టచివరి వరకు అందులో వ్రాసి లేదు. పౌలు 2 ఏళ్ళు రోమాలో ఖైదీగా ఉంటూ తాను కైసరుకు చేసుకున్న విన్నపం తాలూకు ఫలితం కొరకు ఎదురు చూశాడు. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 16-30వ వచనం. ఆ కాలంలో అతడు వ్రాసిన ఉత్తరాలలో తాను విడుదల పొందగలనన్న ఆశాభావం కనిపిస్తున్నది. మరికొన్ని దేశాలకు ప్రయాణించి కొన్ని సంఘాలను మరొకసారి దర్శించాలని కూడా అతడు ఆశించాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనం, ఫిలోమోను 22వ వచనం. ఆ 2 ఏళ్ల తర్వాత పౌలు విడుదలై మరికొన్ని ప్రయాణాలు చేశాడన్నది స్పష్టమే. కానీ ఆ సమయానికి అపోస్తలుల కార్యాల గ్రంథం పూర్తి అయ్యింది గనుక ఆ ఇతర ప్రయాణాల గురించి పౌలు తరువాతి కాలంలో వ్రాసిన ఉత్తరాలలో మాత్రమే చూడగలం. పౌలు దర్శించిన ప్రదేశాలలో తిమోతి, తీతులతో కలిసి క్రేతు ద్వీపం కూడా ఉంది. క్రేతులోని సంఘాలు బహు అల్లకల్లోలంగా ఉన్నాయని అతడు కనుగొన్నాడు. దీనికి ముఖ్య కారణం వారికి సరి అయిన నాయకులు లేకపోవడం, దుర్బోధకులు తమ బోధలను వినిపిస్తూ ఉండడం. తాను చేయగలిగిన సహాయం, మార్గదర్శకత్వం పౌలు చేశాడు. కానీ త్వరలోనే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవలసి వచ్చింది. అందువల్ల ఆ పని కొనసాగించడానికి, సంఘాలలో సరి అయిన నాయకత్వాన్ని ఏర్పరచడానికి తీతును అక్కడ వదిలి వెళ్ళాడు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 10వ వచనం, 11వ వచనం. ఎఫెసుకు వచ్చాక దుర్బోధల వలన కలిగిన మరిన్ని సమస్యలను పౌలు చూశాడు. కొన్ని సంవత్సరాల ముందు అలాంటి సమస్యలు వస్తాయని ఎఫెసు సంఘ పెద్దలను అతడు హెచ్చరించాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29-30 వచనములు. తమను తాము నిపుణులుగా భావించుకునేవారు సంఘంలో ప్రాచీన పురాణాలు, కట్టుకథలు, చట్టాలు, వంశవృక్షాలు మొదలైన వాటిపై ఆధారపడిన నిష్ప్రయోజనమైన బోధలను వినిపిస్తున్నారు. 1 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-7 వచనములు, 4వ అధ్యాయం 1-3 వచనములు, 6వ అధ్యాయం 3-5 వచనములు. వాటిల్లో కొన్ని బోధలు ఎంత హానికరమైనవంటే ఇలాంటి వారి పట్ల చేయగలిగింది సంఘము నుండి వారిని బహిష్కరించడం ఒక్కటే అని పౌలు నిర్ణయించాడు. 1 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనములు. కానీ పౌలు కలకాలం ఎఫెసులో ఉండడం కుదరదు. కాబట్టి మాసిదోనియాకు తరలిపోయే సమయం వచ్చినప్పుడు సంఘానికి మరింత సహాయం అందించేటందుకు తిమోతిని అక్కడ విడిచి వెళ్ళాడు. 1 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తిమోతి, తీతులకు పత్రికలు.
మాసిదోనియాలో పౌలు బహుశా ఫిలిప్పిలోని సంఘాన్ని దర్శించాలన్న తన అభిలాషను తీర్చుకొని ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కష్టతరమైన సంఘ సమస్యలను పరిష్కరించడానికి తాను విడిచి వచ్చిన తిమోతి, తీతుల విషయం పౌలుకు ఆందోళనగా ఉంది. ఆ కారణం చేత తిమోతి వ్రాసిన మొదటి పత్రిక, తీతు పత్రిక అనే వాటిని వ్రాసి పంపించాడు. ఈ 2 పత్రికలకు చాలా వరకు సామ్యం ఉంది. తిమోతికి వ్రాసిన పత్రిక మరింత మేధో సంబంధమైనది, వ్యక్తిగతమైనది. 2 పత్రికలలోనూ పౌలు వారికి అప్పగించబడిన పనిని కొనసాగించడంలో ధైర్యంగా ఉండమని తన జతపని వారిని హెచ్చరించాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 18వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, 11వ వచనం, 12వ వచనం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. వారు సంఘాలలో క్రమాన్ని, నాయకత్వాన్ని స్థాపించాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-8 వచనములు, 3వ అధ్యాయం 1 నుండి 13 వచనములు, 5వ అధ్యాయం 17వ వచనం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 9 వచనములు, 2వ అధ్యాయం 2 నుండి 8 వచనములు. క్రైస్తవ సత్యాన్ని వారికి బోధించాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనములు, 4వ అధ్యాయం 13-14 వచనములు, 6వ అధ్యాయం 20వ వచనం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-7-8 వచనములు, 3వ అధ్యాయం 8వ వచనం. అర్థం పర్థం లేని వివాదాలతో సమయం వ్యర్థం చేయకూడదు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. సంక్షిప్త విభజన. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 20 వచనములు అబద్ధ బోధకుల గురించిన హెచ్చరిక. 2వ అధ్యాయం 1 నుండి 4వ అధ్యాయం 16వ వచనం వరకు సంఘంలో నాయకత్వం మరియు బోధ. 5వ అధ్యాయం 1 నుండి 6వ అధ్యాయం 21వ వచనం వరకు సంఘంలోని వివిధ వ్యక్తులు. మీరు తెలుసుకున్న ఈ విషయాలు తెలియని మీ స్నేహితులకు తెలియచెప్పవలసినదిగా ప్రభు పేరిట నా యొక్క మనవి.